హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీక్లోనే మనకి వరలక్ష్మి వ్రతం ఉంది కదా. సో వరలక్ష్మి వ్రతం రోజు అందరూ పూజ ఎలా చేసుకోవాలి, లక్ష్మీదేవిని ఎలా డెకరేట్ చేసుకోవాలని ఆల్రెడీ ప్రిపేర్డ్గానే ఉండుంటారు. సో ఈ మధ్య ట్రెండీగా నేను రీల్స్లో చూసింది ఏంటంటే వరలక్ష్మీదేవి స్టాండ్ విత్ ఫ్లవర్స్ అండి. నాకు చూడగానే చాలా చాలా బాగా నచ్చింది. సో నేను అది కొందామనే అనుకున్నాను, బట్ నా దగ్గర ఆల్రెడీ ఫ్లవర్స్ ఉన్నాయి, సిల్వర్ ఫ్లవర్స్. సో నేను ఏమనుకున్నానంటే ఆ స్టాండ్ని నేనే ప్రిపేర్ చేసుకుంటే ఈజీ కదా, బాగుంటుంది, ఎందుకు చేసుకోకూడదని నాకు అనిపించింది. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో, అసలు బడ్జెటే లేదండి, ఇంట్లో ఉన్న వస్తువులతో నేను ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ ఇది ఎలా తయారు చేశానని మీకు చూపిస్తాను, చూడండి. మా పాప చిత్రకార ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లాస్ట్ ఇయర్ బుక్ ఉంటుంది కదా. సో దానిపైన అట్ట మనకి చాలా గట్టిగా ఉంటుంది అనమాట, స్ట్రాంగ్గా ఉంటుంది. దాన్ని నేను తీసుకొని ఫస్ట్ ఇలా హాఫ్ సర్కిల్ అనమాట, హాఫ్ సర్కిల్ షేప్లో ఇలా నేను గీస్తున్నాను. చూడండి, మీరు రెయిన్బో లాగా గీస్తున్నాను. సో టోటల్ 108 ఫ్లవర్స్ మీకు పట్టే విధంగా మీరు ఇలా డ్రా చేసుకోండి. 5 సర్కిల్స్ అయితే బాగుంటుంది, అది మీరు చూసుకొని మీరు డ్రా చేసుకోండి. సో డ్రా చేసుకున్న తర్వాత మీరు హోల్స్ చేసుకోవాలి. సో హోల్స్ చేయకముందే మీరు ఏం చేయాలంటే ఏదైనా ఒక కలర్ పేపర్, మీకు డెకరేట్ ఎలా చేసుకోవాలంటే అలా మీకు బాగా అట్రాక్టివ్గా కనిపించాలని అంటే గ్లిట్టర్స్తో కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మీరు దానిపైన వేసి ఒక్కొక్క లైన్లో మనం హోల్స్ అనేది చేయాలి. ఒక నార్మల్ ఇలా ఉంటుంది కదా మీ దగ్గర, ఒక నీడిల్, బిగ్ నీడిల్ తీసుకొని ఆ నీడిల్తో ఇలా అన్ని హోల్స్ చేసేయండి. ఎక్కువ పెద్దగా చేయకూడదు, మీకు లూజ్ అయిపోతుంది అనమాట. సో కరెక్ట్గా పట్టేలాగా ఒకసారి చేస్తే సరిపోతుంది. సో నేను ఇలా అన్నీ 108 హోల్స్ చేసేసానండి. ఇవ్వండి నా దగ్గర ఉన్న సిల్వర్ ఫ్లవర్స్. ఆల్రెడీ నేను చాలా ఇయర్స్ బ్యాక్ ఈ ఫ్లవర్స్ కొన్నాను. సో నా దగ్గర ఉన్నాయి. ఇవి ఒకసారి ఎలా కరెక్ట్గా ఫిట్ అవుతున్నాయని నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. సో ఇలా చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఆల్రెడీ కింద మనకి వైట్ కలర్ ఉంది కదా, లైట్ కలర్, మళ్ళీ సిల్వర్ కూడా మనకి లైట్ కలర్ లాగా అవుతుంది. సో దట్ నేను ఏమనుకున్నా అంటే ఏదైనా కొంచెం మంచిగా కనిపించే కలర్ని ఏదైనా స్టిక్ చేసామనుకోండి ఆ కార్డ్బోర్డ్ పైన, అది ఇంకా బాగుంటుంది కదా అని అనిపించింది. సో ఇప్పుడు ఈ స్టాండ్ నిలబడాలి అని అంటే సపోర్ట్ ఉండాలి కాబట్టి నేను ఇలా సేమ్ కార్డ్బోర్డ్ని చిన్న చిన్నగా కట్ చేసి రోల్ చేసి దానికి టేప్ వేసానండి. ఇలాంటివి 3 ప్రిపేర్ చేశాను, 3 సైడ్స్ స్టాండ్ సరిగ్గా నిలబడడానికి. ఇది మీకు ప్రాపర్గా రావట్లేదు రోలింగ్ ఇది అనుకుంటే నేను ఇంకొకలాగా ఏమనుకున్నా అంటే ఇంట్లో ఆల్రెడీ చిన్న చిన్న బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాక్స్ని తీసుకొని వాటిని నేను కింద వైపున సపోర్ట్ లాగా ఫెవికాల్తో పేస్ట్ చేసేసాను. సో ఇందాక చెప్పాను కదండి, వైట్ కలర్ ఉంది కాబట్టి లైట్గా కనిపిస్తుంది. సో కొంచెం మనం దీన్ని కలర్ఫుల్గా కూడా చేసుకుంటే ఇంకా బాగా లుక్ వస్తుందని అనిపించింది. సో మీ దగ్గర వాటర్ కలర్స్ అలా ఏవైనా పెయింటింగ్ అలా ఏవైనా మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఆ కలర్స్ని యూజ్ చేసి మీరు చాలా డెకరేటివ్గా కూడా పెయింటింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ఎల్లో కలర్ షీట్ తీసుకుని దాన్ని స్టిక్ చేద్దామని అనుకున్నాను, ఎందుకంటే ఇంకా టైం తక్కువ పడుతుంది కదా మనకి. సో వైట్ కలర్ పైన ఎల్లో కలర్ పేపర్ A4 సైజ్ది తీసుకొని దాన్ని ఇలానే నేను సెమీ సర్కిల్ షేప్లో కట్ చేసి దీనికి పేస్ట్ చేసేసాను. సో ఎడ్జెస్లో కొంచెం షోగా కనిపించడానికి లీవ్స్ లాగా ఇలా ఎడ్జెస్లో కట్ చేసి పెట్టాను. ఇప్పుడు చూడండి మీరు, ఆల్మోస్ట్ నేను అన్ని ఫ్లవర్స్ కూడా ప్లేస్ చేసేసాను. ఇక్కడ లుక్ ఇలా కనిపిస్తుంది ఎల్లో కలర్ పేపర్ పైన అయితే. సో ఇలా మీరు మీకు నచ్చిన కలర్ A4 సైజ్ పేపర్ తీసుకొని దాన్ని ఇలా పేస్ట్ చేసి
ఎడ్జెస్లో మీకు ఏ షేప్ అయితే ఇష్టమో ఆ షేప్లో మీరు కట్ చేసుకోవచ్చండి. లోటస్ షేప్ కానీ లేదంటే లీవ్స్ షేప్ కానీ ఎలా కావాలంటే అలా మీకు నచ్చినట్టుగా మీ డిపెండ్స్ ఆన్ యువర్ పేషెంట్స్ లెవెల్ మీరు అది కట్ చేసుకోవచ్చు ఈజీగా. సో పెయింటింగ్ కన్నా కూడా నాకు పేపర్ లుక్ చాలా బాగా అనిపించింది. ఇదండి ఓవరాల్ అవుట్కమ్. ఇలా నీట్గా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ నేను షాప్లో చూసినట్టుగానే అనిపించింది. అండ్ కొంచెం నాకు అంతా ఒకటే కలర్ లాగా అనిపించింది. ఇంకొంచెం ఏదైనా యాడ్ చేద్దామని చెప్పి పింక్ కలర్ స్కెచ్ తీసుకొని ఎడ్జస్ట్లో కొంచెం ఇట్లా ఫినిషింగ్ లాగా ఇచ్చాను. ఇంకా లుక్ డిఫరెంట్గా అనిపించింది నాకు. సో లక్ష్మీదేవిని పెడితే ఫైనల్ అవుట్పుట్ ఇది. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకు షేర్ చేయండి. దీనివల్ల డబ్బులు సేవ్ అవుతాయి మీకు. మేబీ మీకు అందరికి కూడా ఈ థాట్ వచ్చి ఉండొచ్చు. సో నేను చెప్పాను కదా బ్లాక్స్ యూస్ చేశానని. ఇలా లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, సెంటర్లో ఒకటి బ్లాక్ పెట్టేసి ఇలా ప్రిపేర్ చేశానండి కరెక్ట్గా స్టాండ్ కూర్చోడానికి. సో ఇదండి ఫైనల్ అవుట్పుట్. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే, మీ చేతితో మీరే తయారు చేసుకోవాలనిపిస్తే లక్ష్మీదేవికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. హ్యాపీ వరలక్ష్మి వ్రతం.